హలో! హాయ్ అండి. సూపర్ టేస్టీగా అండ్ అలాగే అందరికీ నచ్చేలాగా సొరకాయ హల్వాని చేద్దాం రండి. ముందుగా లేత సొరకాయలని ఈ విధంగా తురుముకొని దాంట్లో ఉండే వాటర్ అంతటిని కూడా ఈ విధంగా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. కాజును కూడా ఇందులో వేసుకొని లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో సొరకాయ తురుముని వేసుకొని వేయించుకోవాలి. ఈ సొరకాయలో వచ్చే వాటర్ అంతా కూడా దగ్గర అయిపోయేలాగా మంచిగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పుడు పాలను వేసుకొని ఈ సొరకాయ తురుమంతా కూడా ఉడికేలాగా ఈ పాలంతా కూడా దగ్గర అయిపోయేంత వరకు కూడా మూత పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఈ పాలంతా కూడా దగ్గర అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు షుగర్‌ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ షుగర్ మొత్తం కూడా వాటర్ లాగా వచ్చింది కదా! ఈ వాటర్ అంతా కూడా దగ్గర అయిపోవాలి. సొరకాయ తురుమంతా కూడా ఉడికిపోయేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఈ సొరకాయ తురుమంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్‌ని వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్‌లోనే. లాస్ట్‌లో వేయించుకున్న కాజును వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని అలా ఒక సర్వింగ్ బౌల్‌లోకి వేసుకొని పిల్లలకైనా పెద్దలకైనా ఈ సొరకాయ హల్వా ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారండి.